డీలిమిటేషన్ పై లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని, దీనిపై విపక్షాలు దక్షిణాది రాష్ట్రాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని, అటు ఏపీలోనే 25 నుంచి 38 ఎంపీ సీట్లు పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలోనూ ఎంపీ సీట్లు పెరుగుదల ఉంటుందని అన్నారు. దక్షిణాదిలో మొత్తం 169 సీట్లు అదనంగా పెరుగుతాయన్నారు అమిత్ షా. 28 सीटें और सदन की 543 सीटों की संख्या के 5.15% कर्नाटक के सांसद यहां पर आते हैं। ये बिल पारित होने के बाद, संविधान संशोधन होने के बाद कर्नाटक की संख्या हो जाएगी 28 से बढ़कर 42 और प्रतिशत लोकसभा में 816 में हो जाएगा 5.14। तो जरा भी नुकसान कर्नाटक को नहीं है। दूसरा राज्य है आंध्र प्रदेश। డీలిమిటేషన్ కి సంబంధించి అయితే అమిత్ షా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. డీలిమిటేషన్ సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి మరొకసారి చాలా స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే గత కొద్ది 2-3 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న డీలిమిటేషన్ పైన ఇటు ఇండియా కూటమి కావచ్చు, లేకుంటే అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే, ఇప్పుడైతే ఏదో కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమో ఆ నిర్ణయం ప్రకారం మాత్రం డీలిమిటేషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక రకంగా అన్యాయం జరుగుతుంది, మొత్తం అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్ లో గొంతుగా వినిపించేందుకు అవకాశం ఉండదు. సో ఉత్తరాది డామినేషన్ ఉంటుంది అని చెప్పేసి గత 2-3 రోజులుగా కూడా ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఒక వ్యతిరేకతను చూపిస్తూ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా డీలిమిటేషన్ సంబంధించి మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ పైన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ వల్ల కొంత అన్యాయం జరుగుతుంది అన్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే రాజకీయ పార్టీ దక్షిణాది సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి కాసేపటి క్రితమే పార్లమెంటులో లోక్సభ సాక్షిగా కొంత స్పష్టత ఇచ్చే అవకాశం, వివరణ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. సో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. సో దీంట్లో భాగంగా మొత్తంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒకే ఒక విధానం అనుసరించి లోక్సభకు సంబంధించి, అదేవిధంగా మొత్తం అసెంబ్లీకి సంబంధించి సీట్లు పెంచబోతున్నాం. అంటే పునర్విభజన, లోక్సభకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి నియోజకవర్గాలుగా పునర్విభజన సంబంధించి ఒకే ఒక విధానం తీసుకొని అమలు చేస్తాను. సో దీనివల్ల ఎక్కడ ఏ ప్రాంతానికి గానీ, అదే సందర్భంలో ఏ రాష్ట్రానికి గానీ అన్యాయం జరగదు. కేవలం కొంతమంది రాజకీయ స్వలాభం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన రేకెత్తించే విధంగా కూడా ఇలా ప్రవర్తిస్తున్నాయని చెప్పి చాలా సీరియస్ కామెంట్ చేసిన పరిస్థితి. సో అదే సందర్భంలో ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం ఏదైతే కేంద్రం అనుకుంటున్నటువంటి విధానం అనుసరిస్తే ఏ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల పేరు ప్రస్తావిస్తూ ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయో కూడా ఆఫ్ ద రికార్డ్ గా, డైరెక్ట్ గా అనేది ఆన్ రికార్డ్ గా కూడా లోక్సభలో ప్రత్యక్షంగానే అమిత్ షా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి అమిత్ షా లోక్సభలో ప్రకటించిన ప్రకారము తెలంగాణలో ప్రస్తుతానికి 17 లోక్సభలు సంబంధించి ఎంపీ మొత్తం నియోజకవర్గాలు ఉంటాయి. 17 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే అవి 26కు చేరుతా ఉన్నాయి. మరోవైపు ఏపీలో ప్రస్తుతానికి 25 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే అవి పెంచితే 38 పెరుగుతూ ఉన్నాయి. సో అట్లా నెక్స్ట్ కర్ణాటకకు వచ్చేసి మొత్తంగా కర్ణాటక సంబంధించి కూడా దాదాపు అక్కడ 28కి సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గాలు ఉంటే అవి పెంచడం వల్ల 42కు పెరుగుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కేరళ వచ్చి కూడా కేరళలో 20 ప్రస్తుతానికి ఉంటే లోక్సభ నియోజకవర్గాలు, అది దానికి అదనంగా 10 చేస్తే 30 లోక్సభ నియోజకవర్గాలు అవుతున్నాయి. ఇక అన్నిటికీ మించి చాలా ఆసక్తికరం, ఇంట్రెస్టింగ్ ఏంటంటే అత్యధిక భాగం మొత్తం దక్షిణాదిలోని ఎక్కువ భాగం ఎంపీలు ఉన్నది, ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. సో అల్టిమేట్ గా తమిళనాడులో ప్రస్తుతానికి 39 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే వాటికి అదనంగా 20 లోక్సభ నియోజకవర్గాలు కొత్తగా యాడ్ అయితే 59 మొత్తం 59 మొత్తం లోక్సభ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. సో రకంగా చెప్పాలంటే దక్షిణాదిలోనూ అత్యధికంగా లోక్సభ నియోజకవర్గాలు తమిళనాడులో 59కి సంఖ్య చేరబోతుంది. సో అల్టిమేట్ గా ఎక్కడ గతంతో మనం పోలుస్తూ ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి లోక్సభకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంలో ఎక్కడ కూడా అన్యాయం జరగట్లేదు. అన్యాయం జరగాలని ఒక ఆలోచన కానీ ఉద్దేశం కానీ కేంద్రానికి లేదు అని చెప్పేసి కూడా అమిత్ షా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించి ఇండియా కూటమి సభ్యులు కావచ్చు, కొంతమంది లేకుంటే
కాంగ్రెస్ కి సంబంధించిన ఎంపీలు పదే పదే లోక్సభలో కొంత దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న వాదన వినపడుతుంది. సో దీనికి ఒక సహేతుక విధానాన్ని మీరు అనుసరించాల్సి ఉంది. సో దానికి అలా అనుసరిస్తేనే దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని అనుసరిస్తేనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే సందేహాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, భయాలు ఉన్నాయో వాటిని అంతా మనం తొలగించినట్టు అవుతుంది. కాబట్టి దీని మీద చర్చ జరగాల్సి ఉంది. దీనిపైన మీరు ఒక సరైన విధానాన్ని అనుసరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సభలో లేవనెత్తి దీనిపైన స్పందించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సో ఎక్కడ కూడా అన్యాయం జరగట్లేదు. సో ఇప్పుడు మీరు నిజంగానే కనుక ఒకవేళ కులగణన ఆధారంగా చేసుకొని కూడా నియోజకవర్గాల పెంపు జరిగితే ఏదైతే డీలిమిటేషన్ చేస్తే కూడా అప్పుడు కాస్త కూస్తో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది తప్ప నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు మేము అనుసరిస్తున్న విధానం వల్ల ఎక్కడ కూడా అన్యాయం జరగడం లేదు. పైపెచ్చు కొంత సీట్లు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా కొంత బలమైన వాదన లోక్సభలో అమిత్ షా ప్రకటించిన పరిస్థితి. ఇదే సందర్భంలో చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు. సో ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి కూడా ఈ డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాల పునర్విభజన అంశం పేరుతో మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ, బీజేపీ, మోడీ అదేవిధంగా అమిత్ షా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వము ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తోంది అని చెప్పేసి తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే ఆయన దానికి వాటికి సెటైర్ గా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతోంది. ఎవరు కూడా ఈ దేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే లేకుంటే హత్య చేసే ఏ అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితి రాదు. అట్లాంటి పరిస్థితులు ఎక్కడ కూడా రావు. గతంలో కనుక ఏదైతే ఎమర్జెన్సీ హయాంలోనే అట్లాంటి పరిస్థితులే కానప్పుడు ఇప్పుడు ఎలా వస్తున్నాయి, అట్లాంటి పరిస్థితి రాబోదు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ కొంత సెటైరికల్ గా కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అదే సందర్భంలో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి కులగణన విధానంలో మేము ఎక్కడ కూడా వెనకాడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కొంత ఆ కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకాడుతుంది, భయపడుతుందని చెప్పేసి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా స్పందించారు. కులగణన విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాము. త్వరలో కులగణన చేయబోతున్నాం. దానికి సంబంధించి ఇప్పటికీ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే కులగణన కూడా చేస్తాము. సో దానికి సంబంధించి ఒక ప్రక్రియ కొనసాగుతా ఉంది. సో డీలిమిటేషన్ సంబంధించి ఒక ప్రత్యేకమైన సందర్భం ద్వారా తీసుకుంటున్నాము. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో వస్తున్న డిమాండ్ కావచ్చు, అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కావచ్చు, ఏ ప్రాంతానికి కావచ్చు అన్యాయం జరగకూడదంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒకే విధానాన్ని అనుసరించి ఈ యొక్క మొత్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతున్నాము. సో అతి త్వరలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉంటే ఖచ్చితంగా మేము ఎంతసేపు చర్చించడానికి సిద్ధం ఉన్నాం. ఆ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ ప్రశ్నకైనా, ఎలాంటి అనుమానాలకైనా, ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని క్లారిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్ర హోంశాఖ చెప్పిన పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా స్టాలిన్ చాలా మంది నిన్న 2-3 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ తో అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఒకవేళ కనుక డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగితే అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా పోరాటం ఉంటుంది అని చెప్పేసి అన్ని పార్టీలు ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక తమిళనాడులో ఇప్పటికే కొంత తమిళనాడుకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏకంగా కూడా నల్ల చొక్కాలు ధరించి సభకు హాజరైన పరిస్థితి. అంటే డీలిమిటేషన్ వ్యవహారంలో కేంద్రం తీసుకుంటున్న వైఖరి సరిగ్గా లేదు అంటూ కూడా నల్ల చొక్కాలు ధరించి పార్లమెంట్ కు హాజరైన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు. సో ఎక్కడ కూడా డీలిమిటేషన్ వల్ల ఎలాంటి దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాల సీట్ల సంఖ్య పెరుగుతా ఉంది. సో రకంగా చెప్పాలంటే వారికి సంబంధించి మొత్తంగా కూడా ఇంకా ప్రాతినిధ్యం పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో దాదాపుగా ఇప్పుడున్న వాటికి సంబంధించి మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి అదనంగా 50% ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఆడవుతున్నందుతో వాళ్ళ బలం పెరుగుతుంది, ప్రాతినిధ్యం పెరుగుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న వాటిలో సేమ్ యథాస్థితి కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 543 సీట్లు ఉన్న దానికి అదనంగా 50% వస్తే 835 అంటే ఇంక్లూడింగ్ 850 సీట్లకు లోక్సభ నియోజకవర్గాలు పెడితే అందులో 35 సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా 815 అన్ని రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాలు పెడతాయి. సో 850లో 35, 35 కేంద్రపాలిత ప్రాంతాలు పక్కన పెడితే 815 లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తంగా కూడా తెలంగాణ వాటా మెజార్టీగా ఉండబోతోంది. సో ఎక్కువ స్థానాలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఉండబోతాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ సీట్ల లోక్సభ నియోజకవర్గాలు పెంపు ఉంటుంది కాబట్టి ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. అదే సందర్భంలో కొత్తగా ఎంతో మంది రాజకీయంగా కూడా కొంత అందరు నిలదొక్కడానికి అవకాశం కనబడుతోంది. కొత్త తరం యువత రాజకీయాలకు రావడానికి ఒక పెద్ద అవకాశం దొరుకుతుంది. సో అల్టిమేట్ గా దేశం ఐక్యతగా ఉండాలి, యూనిట్గా భారతదేశం అంతా ఒకటిగా ఉండాలి. సో కొంత
ఏదైనా మీకు ప్రతిపక్షాలకు సంబంధించిన అనుమానాలు సందేహాలు ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం కేంద్రం అధికార పార్టీ కేంద్ర పార్టీ వాటి అనుమానాలను తీర్చేందుకు వాటి సందేహాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అమిత్ షా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా డీలిమిటేషన్ సంబంధించి కేంద్రం చాలా సీరియస్ గా వెళ్ళబోతోంది. రేపు సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి 3 బిల్లులు ఉన్నాయో వాటికి సంబంధించి రేపు ఓటింగ్ జరగబోతోంది. సో ఓటింగ్ అందరి ఆసక్తి కూడా ఓటింగ్ పైన ఉంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, సో అది సవరణతో కూడుకుంది. ఈ యొక్క వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోక్సభ సంబంధించినటువంటి కావచ్చు, అసెంబ్లీ ఏ ఎన్నికలు జరిగినా నెక్స్ట్ అక్కడి నుంచే ఈ మహిళా రిజర్వేషన్, మహిళలకు 33% రిజర్వేషన్ అమలు అయ్యేలా ఇప్పుడు కేంద్రం కొత్తగా చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో సవరణకు సంబంధించి రేపు దానిపై ఓటింగ్ జరగబోతోంది. ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైనది డీలిమిటేషన్ సంబంధించి, సో నియోజకవర్గాల పునర్విభజన, అదేవిధంగా కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఈ 3కి సంబంధించి మొత్తంగా రేపు లోక్సభలో ఓటింగ్ జరగబోతుంది రేపు సాయంత్రం. సో మొత్తంగా చాలా ఆసక్తిగా మారబోతుంది. సో ప్రస్తుతం బలబలాలకు చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపుగా కేంద్రానికి సంబంధించి అధికార పార్టీ ఎన్డీఏ కూటమికి 293 స్థానాల బలం ఉన్నప్పటికీ మరికొన్ని స్థానాలు అవసరం ఉంది. 60కి పైగా కూడా 67కు సంబంధించి ఎంపీల మద్దతు అవసరం ఉంది లోక్సభలో. సో ఈ నేపథ్యంలో మరి ఏం చేయబోతోంది కేంద్రం వ్యూహం ఏంది, అమిత్ షా అదేవిధంగా మోడీ ఏం చేయబోతున్నారు? సో ఒకవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కొంతమంది ఎంపీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అదే సందర్భంలో కొంత ఇండియా కూటమి కాదు, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి కాకుండా మధ్యస్థంగా ఉన్నారు ఎవరైతే ఉంటారో, తటస్థంగా ఉన్న ఎంపీలు ఎవరు ఉన్నారో వాళ్ళతో ఇప్పటికే కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అత్యంత కీలకమైన పార్టీలు, వ్యక్తులు కూడా అలాంటి తటస్థగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు ఎంపీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. సో అల్టిమేట్ గా రేపు సాయంత్రం ఈ ఓటింగ్ తర్వాత ఈ మొత్తం 3 అత్యంత కీలకమైన 3 బిల్లులకు సంబంధించి ఏదో తేలిపోయే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా దేశం యావత్తు కూడా అన్ని రాష్ట్రాలు కూడా తమ ప్రాంతాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు, ఎలా పెరుగుతాయా లేదా, అసలు ఏం జరగబోతోంది, సో పార్టీల స్పందన ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం రేపు సాయంత్రం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.